పంచాయతీ సమరం మొదలైపోయింది. పల్లెల్లో హడావుడి ఊపందుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ను చూసి ఓటేశామంటున్న పల్లె ప్రజలు ఈ ఎన్నికలలో మాత్రం అభ్యర్థినే చూస్తామంటున్నారు. పార్టీలతో పని లేదు, మా ఊరికి మంచోడు కావాలి అంటున్నారు. ఈ తరుణంలో ఓరుగల్లు జిల్లాలో అధికార పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఏకగ్రీవం చేద్దామనుకున్న చోట పార్టీ నేతల వైఖరి కొత్త సమస్యలకు తెరతీస్తోంది. ఇంతకీ ఓరుగల్లు అధికార పార్టీలో ఏ పంచాయతీ జరుగుతోంది, నేతల వైఖరి ఎలా ఉంది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసి నెల రోజులు కూడా కాలేదు. పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు తొలి పరీక్ష అని చెప్పొచ్చు. మెజారిటీ పంచాయతీల గెలుపు వారి ప్రతిష్టకు ముడిపడి ఉండడంతో ఎమ్మెల్యేలు సవాల్గా తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో 10 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. వరంగల్ అర్బన్ పరిధిలో 49 గ్రామ పంచాయతీలు, 280 వార్డులు ఉండగా రూరల్ పరిధిలో 145 గ్రామ పంచాయతీలు, 1264 వార్డులు ఉన్నాయి. మహబూబాబాద్లో 156 గ్రామ పంచాయతీలు ఉండగా 1366 వార్డులకు పోటీ కొనసాగుతోంది. జనగాంలోని 100 గ్రామ పంచాయతీలు, 906 వార్డుల్లో, భూపాలపల్లి జిల్లాలో 158 గ్రామ పంచాయతీలు, 956 వార్డుల కోసం పోటీ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సరే గతంతో పోలిస్తే ఈసారి ఏకగ్రీవాలు తక్కువనే చెప్పాలి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. అయినా చాలా మంది పోటీకే మొగ్గుతున్నారు. మొన్నటి ఎన్నికల విజయంతో జోష్ మీదున్న అధికార పార్టీ మెజారిటీ పంచాయతీలను కైవసం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మొన్న ఓడిన వారే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు సర్పంచ్ ఎన్నికల్లో విజయం కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ పంచాయతీలు మన పార్టీ వాళ్లే గెలవాలే, అట్లయితేనే అధిష్టానం దృష్టిలో మనకు మంచి పేరు ఉంటుంది, వీలైనంత వరకు ఏకగ్రీవం చేద్దాం, ఎన్నిక జరిగితే ఎలాగైనా గెలిచి తీరాలే, ఇది మన పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం అని ఓ ఎమ్మెల్యే ఈ మధ్య కార్యకర్తల సమావేశంలో హితబోధ చేశారట. పార్టీ కేడర్ బలంగా ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క గ్రామం చేజారిపోకుండా చూడాలని రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన స్థానిక పోరుల విజయం కోసం దృష్టి సారించారు. ఈ నెల 21, 25, 30 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వరుస క్రమంలో ఎన్నికలు జరిగే మండలాలపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పంచాయతీ ఎన్నికలు పార్టీ కన్నా అభ్యర్థులే ప్రధానంగా జరుగుతాయి. దీంతో అధికార పార్టీ అయినా విపక్ష పార్టీలైనా జనంలో మంచి పేరున్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు గెలుపోటములపై ప్రభావం చూపబోతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొన్న ఎమ్మెల్యే రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. వారంతా కడియం శ్రీహరి వర్గం కావడంతో రాజయ్య కనీసం దగ్గరకు రానియడం లేదు. తన వర్గం వారినో లేక కొత్త వారినో తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో టీఆర్ఎస్ నుంచే 4-5 పోటీ పడుతున్నారు. వార్డు మెంబర్ల కోసం కూడా పోటీ తీవ్రంగా ఉంది. కడియం, రాజయ్య వర్గాల బలాబలాలు అంచనా వేసేలోగా కాంగ్రెస్, టీడీపీలు బలంగా ఉన్న చోట్ల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ కుమ్ములాటలతో విసిగిన కొందరు టీఆర్ఎస్ స్థానిక నేతలు మరో పార్టీకి ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. దగ్గరకు వచ్చే ఆశాభులతో బల నిరూపణ చేసుకోవాలని లోపల చెబుతున్న నాయకులు నామినేటెడ్ పదవులు ఇస్తాం, తప్పుకోవాలని బయటకు చెబుతున్నారు. వినని వారితో మీ ఇష్టం, ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి తేల్చుకోండి అని వదిలేస్తున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తిల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. మరోవైపు నగరానికి దగ్గరగా ఉండి అర్బన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో నగర ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో సమస్య జటిలంగా మారింది. నగర పరిధిలోని ఓ గ్రామంలో
ఒక ఎమ్మెల్యే పిఏ నానా హడావుడి చేస్తూ 50 లక్షలు తెస్తానని బీరాలు పలుకుతున్నారట. అడ్డు వచ్చిన వారికి ఎమ్మెల్యేలతో చివాట్లు పెట్టిస్తున్నారట. అదే గ్రామంలో మరో అభ్యర్థి నగరానికి చెందిన మరో ఎమ్మెల్యే సిఫారసుతో నామినేషన్ వేశారు. ఇద్దరూ టీఆర్ఎస్ వారే కావడంతో స్థానిక పార్టీ కార్యకర్తలు ఈ గొడవలతో విసిగిపోతున్నారు. ఈ తరుణంలో విపక్షానికి చెందిన ఎవరో ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుందామనే నిర్ణయానికి వచ్చేశారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్థానికంగా రిపీట్ కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన గ్రామాలు, పట్టున్న ప్రాంతాలపై కాంగ్రెస్ నేతలు నజర్ పెట్టారని తెలిసింది. భూపాలపల్లి, ములుగులో గెలిచిన ఎమ్మెల్యేలు అదే జోరు కొనసాగిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని పంచాయతీల్లో గెలుపు ద్వారా మరిపించాలని, తద్వారా కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రజలతో అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ కి సవాల్గా మారాయి. టీడీపీ కూడా తమ క్యాడర్ బలంగా ఉన్న చోట వీలైనన్ని పంచాయతీలను కైవసం చేసుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి, నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్, ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ నేతల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. స్థానికులుగా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, టీఆర్ఎస్లో ఒకరిని గెలిపిస్తే మరొకరు వ్యతిరేకిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటారని ఆయా పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారితే విపక్షాలకు ఉనికి కాపాడుకునే అగ్ని పరీక్షగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యేలు తమ వర్గాన్ని ప్రోత్సహిస్తూనే తమ పార్టీకి చెందిన ఇతర వర్గాల వారిని దూరం పెట్టడంతో టీఆర్ఎస్లో కుమ్ములాట్లు ఎక్కువయ్యాయి. ఈ ఎన్నికల ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందన్న ఆందోళన టీఆర్ఎస్ నేతలు ముఖ్యుల్లో పెరుగుతోంది. దీంతో పోటీ నుంచి తప్పుకున్న వారికి ఏదైనా నామినేటెడ్ పదవుల హామీ ఇవ్వాలని ముఖ్య నేతలు చెబుతున్నారు. మరి గులాబీ దళంలో కుమ్ములాట్లు ఎటు దారితీస్తాయి? అందరూ ఏకతాటిపై నిలబడి గులాబీ జెండా ఎగరవేస్తారా? లేక పార్టీతో ఏం పని, నేను గెలిస్తే చాలు అనే ధోరణిని ప్రదర్శిస్తారా? చూడాలి.